జిల్లాలు ఎక్కడికైతే వచ్చినాయో ఒక సంగతి అయితే చూద్దాం. ఇక కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎప్పుడు పడుతున్నాయి, ఎన్ని జిల్లాలో వచ్చేసి మనకు ఎన్ని వేల మందికి పడ్డాయి, ఎన్ని లక్షల వేలకు మందికి పడ్డాయి, మరి టాప్లో ఎవరున్నారు, లక్షల పైగానైతే విడుదల చేస్తున్నమాట ప్రభుత్వం. చాలా మంది అయితే రైతులు అయితే చెప్పడం జరిగింది. ఓ ఎకరం ఉన్న వారికి అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుందన్నమాట. మీకు ఎవరికైతే పడలేదో ఈ వీడియో చూసినట్లయితే మనకు ఎవరికైతే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్న రైతన్నలు ఉన్నారో వారికి సంబంధించి అయితే మనకు ఏదైతే టాప్లో ఉన్న జిల్లాల లిస్ట్ అయితే ఇప్పుడైతే మేము ముందైతే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే జిల్లాలో వచ్చేసి టాప్ అన్నమాట. అంటే లక్షల పైగా పడ్డాయి అన్నమాట ఆయా జిల్లాలో. ఇక వేల వేలుగా పడ్డాయి. ఇప్పుడు 50,000 30,000 మందికి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా టాప్లో మనకు నల్గొండ జిల్లానైతే ఉమ్మడి వరంగల్ జిల్లా అండ్ హన్మకొండ జిల్లా రెండు కలిపి చూసుకున్నట్టయితే 1,15,000 మందికి రైతు భరోసా ఎకరం ఉన్న వారికి అయితే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే హన్మకొండ జిల్లాల వారికి కలిపి అంటే రెండు జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ ఈ రెండు కలిపితే అంటే సేమ్ అయితే పడడం అయితే జరిగింది. 1,15,000 మందికి అయితే రైతు భరోసా పథకం సంబంధించి 2025 బెనిఫిషియరీ లిస్ట్ అన్నమాట. దీనికి సంబంధించి ఈ జిల్లాలో కీలక అంటే 1,00,000 పైగా వచ్చినాయి. అంటే 1,00,000 పై చిలుకు వచ్చిన వారికి అయితే ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాలు అన్నమాట. ఇక కామారెడ్డి చూసుకున్నట్టయితే 5th ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. మెదక్ 3rd ప్లేస్ ఉండడం అయితే జరిగింది. సంగారెడ్డి 4th ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ జిల్లాలో అంటే మనకు 1,00,000 పైగా వచ్చినాయి అన్నమాట. పై చిలుకు 1,00,000 పైగా వచ్చినాయి అన్నమాట. ఇక టాప్ 1 చూసుకున్నట్టయితే నల్గొండలోనైతే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,00,000 పైగానైతే పడ్డట్టయితే తెలుస్తుంది. దాదాపు ఎకరం ఉన్న వారికి అయితే దాదాపు అయితే పడతాయి అనేది చెప్పడం జరిగిందన్నమాట మనం. అలాగే అందరికైతే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా యూజ్ఫుల్ అవ్వాలంటే తప్పకుండా అయితే ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసినట్టయితే వీడియోని అందరికీ మీలాంటి రైతు సోదరులందరికీ కూడా ఈ వీడియో ఉన్న అందరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఏ జిల్లాల వారికి పడ్డాయి, మరి ఎంత శాతం పడ్డాయి, మరి 2, 3, 4, 5, 6, 10 ఎకరాల వరకు ఇస్తామని అన్నారు. ఇవన్నీ ఉత్తమాటలేనా? మరి ప్రభుత్వం చెప్తుంది మరి ఎకరం వరకు వేసి డప్పు కొడుతున్నారా అని మీద అయితే అనుకోవచ్చు అన్నమాట. 2nd ప్లేస్ వచ్చేసి సిద్దిపేట అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక 3rd ప్లేస్ కరీంనగర్ అయితే ఉండడం అయితే జరిగింది. 2nd ప్లేస్ సిద్దిపేట. ఇక 1st ప్లేస్ చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో అయితే కీలక పాత్ర అయితే పోషించినట్టు తెలుస్తుంది అన్నమాట. 1,00,000 పై చిలుకు వారికి అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో దాదాపు కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది 1-2 ఎకరాల వారికి సంబంధించి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరికి అయితే ఆర్లాడి చూసుకున్నట్టయితే డబ్బులు అయితే పడ్డాయని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగిందన్నమాట రైతు సోదరులు. ఇక వికారాబాద్ జిల్లాలో ఇక చూసుకున్నట్టయితే 70,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. జనగాం జిల్లాలో 56,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. రైతు భరోసాకు సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయా పడలేదా తప్పకుండానైతే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే ఇక్కడ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో డబ్బులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మీకు డబ్బులు అనేవి ఖచ్చితంగానైతే పడతాయి. ఒకవేళ పడ్డవారు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే పడ్డాయి. మాది ఈ జిల్లా ఇంత ఎకరాల భూమి ఉంది, అలాగే ఉంది, ఇంత టైం కానీ పడ్డది అని కూడా మీరు అయితే చెప్పవచ్చు అన్నమాట. ఒకవేళ పడలేదంటే మీ జిల్లాలకు సంబంధించి అలాగే మీ మండలాలు మీ యొక్క గ్రామం అనేది తెలియజేసినట్టయితే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఓహో వీళ్ళకి కూడా డబ్బులు పడలేదు, ఓకే మాకు కూడా పడలేదు. ఒకవేళ పడ్డట్టయితే మరి వీరికి పడి మాకెందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి అని అయితే రైతులు అయితే ఇప్పటికే అయితే కంగారు అయితే పడవలసి ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా కంగారులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా ఏదైతే మన రుణమాఫీ చేసిర్రో ఇక అట్లనే ఈ విడతల వారీగా రైతు భరోసా పథకం అయితే ప్రారంభిస్తున్నారు అన్నమాట. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ కావాలన్నమాట. అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క వీడియో అనేది రైతులు చూడవలసిన వీడియో అన్నమాట. రైతు భరోసా కోసం ఎప్పుడైనా నుంచి వెళ్ళి మనం దసరా నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఆ దసరా వేంది, ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే దీపావళి అన్నారు, ఆ దీపావళి వేంది, సంక్రాంతి అన్నారు, సంక్రాంతి వేంది. ఇక ఇప్పుడు గణతంత్ర దినోత్సవం విడుదల చేస్తానన్నారు, ఆ 26 తారీఖు వేంది. ఎప్పుడు ఉదయం 12 గంటలకు వేస్తామని చెప్పారు. మరి 12 గంటలకు వేసిర్రు అంటే అది లేదు. మళ్ళీ తర్వాత ఇక జిల్లాల వారీగా విడతల వారీగానైతే వేయడం అయితే జరిగిందనమాట. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే 2-3 ఎకరాల వరకు ఈ నెల 15 వరకు అయితే 6 ఎకరాల వరకు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ నెల 15 నుంచి వెళ్ళి అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరబ్బా. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరైతే ఏం చేయవా అంటే మీ దగ్గర నుంచి ₹1 కట్ కాదు, ఏం కాదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి జల్దీ అప్డేట్స్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట.